నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కిడ్నీల్లో రాళ్లున్నప్పుడు ఏం తినాలి, వ్యాయామంతో మానసిక ఆరోగ్యం, బుగ్గలో కత్తిపోటు, ట్రైజెమినల్ న్యూరాలజియా, ఎండల్లో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇంకా హెల్త్ టిప్. కిడ్నీల్లో రాళ్లున్నాయని తెలిసినప్పుడు ఏం తినాలన్నా సంకోచిస్తూ ఉంటారు. రోజువారీ ఆహారంలో సవాలక్ష పథ్యాలను పాటిస్తూ ఉంటారు. టమాటా, పాలకూర వంటి వాటిని పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. అలవాటు లేకపోయినా నీళ్ళు ఎక్కువగా తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిజానికి కిడ్నీల్లో రాళ్లున్నప్పుడు కఠినమైన పథ్యాలేవీ అవసరం లేదు. అయితే కిడ్నీల ఆరోగ్యానికి ఉపకరించే ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవడం, హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. కిడ్నీల్లో రాళ్లున్నప్పుడు ఏం తినాలో, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలోని మలినాలను వడగట్టడంలో, శరీరంలో ఆమ్ల క్షార స్థాయిల్ని నియంత్రించడంలోనూ మూత్రపిండాలది కీలక పాత్ర. ఇలా వ్యర్థాలను వడగట్టే క్రమంలో కిడ్నీల్లో రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. కిడ్నీలో రాళ్లు కూడా ఇలాగే ఏర్పడుతుంటాయి. నీళ్లను తక్కువగా తాగుతున్నప్పుడు, తరచూ మాంసాహారాన్ని తీసుకునే అలవాటు ఉన్నప్పుడు, మందులు ముఖ్యంగా స్టెరాయిడ్ మందుల్ని ఎక్కువగా వాడుతున్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో విటమిన్ సి, బి6 విటమిన్ల లోపం ఉన్నప్పుడు, డి విటమిన్ ఎక్కువైనప్పుడు, అతిగా మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలకు తరచూ ఇన్ఫెక్షన్లు సోకుతున్నప్పుడు, కిడ్నీలో కణితులు ఉన్నప్పుడు కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు నిత్యం తినే ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మనం తినే ఆహార పదార్థాల్లో ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జీర్ణం కాకుండా, అదేమో మనకి సరైన ఎక్సర్సైజు అది లేకుండా మనకి డైజెస్టివ్ ప్రాసెస్లో ఏమైనా తేడా ఉన్నప్పుడు ఆ ఖనిజ లవణాలన్నీ కిడ్నీలో ఉండిపోయి అవి చిన్న చిన్న రాళ్ళ కింద తయారవుతూ ఉంటాయి అన్నమాట. అది అలాగా కాకుండా ఉండడానికి మనం క్రమబద్ధకంగా చేసుకుంటూ ఉండాలి మన ఆహారాన్ని. తర్వాత ఎటువంటి ఆహారం తింటే వస్తాయి అన్నది దేంతో, కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కలుపుతూ ఉంటే కూడా స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్లో రెండు రకాలండి. ఒకటి కాల్షియం ఆక్సలేట్ అంటారు, కాల్షియం ఫాస్ఫేట్ అంటారు. ఈ రెండు రకాల స్టోన్స్ అంటే ఇప్పుడు కాల్షియంలో కొన్ని ఆకుకూరల్లోనూ కొన్ని తినే పదార్థాల్లో ఆక్సలేట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఆ కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియము ఆక్సలేట్ ఉన్న పదార్థాలు రెండు కలుపుకొని కూరలు కానీ దీని కింద వండుకొని మనం తింటూ ఉంటే అది ఈ కాల్షియంని అబ్జార్బ్ చేయకుండా ఆక్సలేట్ ఏమో అది ఒక స్టోన్ కింద తయారు చేస్తాయి. దాన్ని కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటారు. అలాగే ఫాస్ఫరస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫాస్ఫరస్ ఇది కాల్షియం మీద అది పట్టుకొని దాన్ని ఒక కాంపౌండ్ కింద తయారవుతుంది, అది చిన్న స్టోన్ కింద తయారైపోతుంది. ఇలాంటి రాళ్ళు చాలా ఎక్కువగా మనకి క్రమబద్ధమైన ఆహారం లేకపోతే ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. ఈ కిడ్నీ స్టోన్స్ రావడం ముఖ్యంగా కారణం ఏంటంటే, చాలామంది కొంచెం స్థూలకాయంగా ఉన్న, బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్సర్సైజ్ లేనప్పుడు, ఇంకోటి ఏంటంటే డయాబెటిక్ పేషెంట్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ వస్తూ ఉంటాయి అన్నమాట. మాంసాహారులకు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఇటు మాంసము, చికెను ఇలాంటివన్నీ తింటున్నా కూడా చాలా వస్తుంటాయి. ఇప్పుడు ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ ఏంటంటే పాలకూర ఒకటి, ఇటేమో ఇది క్యాబేజీ, కొన్ని ఆకుకూరల్లో కాల్షియం ఉన్న ఆహార పదార్థాల్లో మనకి పాలున్నాయి, తర్వాత ఏమో రాగులు ఉన్నాయి, ఇవన్నిటిలో కాల్షియం ఉంటుంది. ఇలాంటి కాల్షియం ఉన్న ఇప్పుడు పదార్థాలతో పాటు మన ఆక్సలేట్ ఉన్న పదార్థాలు కూడా ఒకటే టైంలో రెండు తిన్నాం అనుకోండి, అప్పుడు ఈ ఆక్సలేట్ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. కిడ్నీ, అరటిపండు, తర్వాత బ్రోకలీ, కొన్ని క్యాబేజీ ఇలాంటి అన్నిటిలో కొన్ని ఆక్సలేట్స్ అవి ఉంటాయి కాబట్టి అవన్నీ కలిపి తింటూ ఉంటే ఆక్సలేట్ స్టోన్స్ కింద ఫామ్ అవుతాయి. ఆ స్టోన్స్ ఉండడం వలన చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కిడ్నీలో రాళ్ల పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల మూత్రంతో పాటే అవి పడిపోయే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే రోజువారీ ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాలకూర, టమాటాలతో కొంతమందిలో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు టమాటా, పాలకూర, సోయా, ఎండు చిక్కుడు వంటి ఆక్సలేట్ పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. తక్కువ కాల్షియం లభించే ఆహారాన్ని తీసుకోవాలి.
ఆక్సలేట్లు అధికంగా ఉండే పాలకూర, టమాటా, బీట్రూట్, స్ట్రాబెర్రీ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఉప్పు వాడకాన్ని, ప్రోటీన్ పదార్థాలని బాగా తగ్గించాలి. రాత్రిపూట మెంతుల్ని నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. కొత్తిమీర ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంటుంది. క్రమబద్ధమైన ఆహారం తింటూ ఉండాలి. లేట్ నైట్ ఫుడ్ తినేసి పండుకొని ఎక్సర్సైజ్ లేకుండా ఉన్నా కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నిద్ర కూడా సరిగ్గా లేకపోయిన వాళ్ళకి స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఇది జాగ్రత్తగా ఆలోచించుకొని కొన్నిట్లో ఇప్పుడు కాల్షియం ఉన్న ఫుడ్స్ జాగ్రత్తగా, ఇప్పుడు పాలని, ఆకుకూరలని ఇలాంటివన్నీ తిని, దాంతోపాటు ఇప్పుడు మనకేమో ఆక్సిలేట్ ఉన్న కూరగాయలు తగ్గించుకొని ఉంటే అప్పుడు స్టోన్స్ ఫామ్ అవ్వవు. ఇవన్నీ ఏంటంటే మనం తినే ఆహారాన్ని జాగ్రత్తగా విభజించుకొని అలా తింటూ ఉంటే మంచిదండి. ఇలాంటి కొన్ని శ్రద్ధలు తీసుకుంటే మనకి స్టోన్స్ ఫామ్ అవ్వవు. అలాంటివి మనకి ఏ రకమైన ఇబ్బందులు రావు. ఆపరేషన్ వరకు వెళ్ళక్కర్లేదు. జాగ్రత్తగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ వాటర్ తాగాలి. అంటే ఇలాంటి చిన్న చిన్నగా స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు రెగ్యులర్గా ఎక్కువ ఫ్రీక్వెన్సీతోటి నీళ్లు తాగుతూ ఉంటే, ఈ మూత్రం రెగ్యులర్గా బయటకు పోతూ ఉంటే ఈ స్టోన్స్ చిన్న చిన్నగా ఉన్నాయి కూడాను మూత్రంలో పోతూ ఉంటాయి అన్నమాట. ఈ షుగర్ ఒకటి, సాల్ట్ ఒకటి, అవి కూడా కంట్రోల్ చేయాలి. అవి రెండు కంట్రోల్ చేసినా కూడా చాలా, ఇప్పుడు కొన్ని చోట్ల సోడియంలో కానీ ఇటు షుగర్లో కానీ కొన్ని రకాల ఫాస్ఫేట్స్, కాల్షియం, ఆక్సిలేట్స్ కొన్ని రకాల కొంచెం మినిమంగా వస్తుంటాయి. అవి కూడా మళ్ళీ అవి ప్రెసిపిటేట్ అయిపోయి దాంతోపాటు స్టోన్స్ ఫామ్ అయ్యే ఇవి ఉన్నాయి. దానివల్ల ఈ మూడు ముఖ్యంగా జాగ్రత్తగా ఆలోచించుకొని ఆహారం అన్నీ జాగ్రత్తగా చూసుకొని తినగలిగితే మనకి స్టోన్స్ రావు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారంలో కారం, మసాలాలను బాగా తగ్గించాలి. అధిక మసాలా కలిగిన ఆహారాలు కాలేయం, కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. మామూలు ఉప్పుకు బదులుగా సీ సాల్ట్ వాడటం మేలు. అసలు ఉప్పును పూర్తిగా మానుకోవడం మరీ మంచిది. సిగరెట్లలో కాడ్మియం అనే మెటల్ ఉంటుంది. అది కిడ్నీల లైనింగ్లో పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కిడ్నీలు బాగుండాలంటే ధూమపానం అలవాటుకు గుడ్ బై చెప్పటం మంచిది. కాఫీ, టీలలో ఉండే కెఫీన్ కిడ్నీలకు మంచిది కాదు. కెఫీన్ మూలంగా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడకూడదు. అనవసర మందులు కిడ్నీలకు చేటు చేస్తాయి. హై బీపీ, షుగర్ జబ్బులతో బాధపడుతున్నప్పుడు వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తీవ్రమైన ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. తరచూ కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. వ్యాయామం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరమని ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. నడక, వ్యాయామాలు, యోగా లాంటివి మానసిక సమస్యల్ని దూరం చేయడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొంటున్నారు పరిశోధకులు. శారీరక వ్యాయామాలైన నడక, రన్నింగ్ లేదా సైక్లింగ్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు చేసే వాళ్ళకి మానసిక రుగ్మతలు దరిచేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్తున్నారు స్వీడన్ పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ 500 మిలియన్ల మంది డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అధ్యయనంలో భాగంగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తదితర మానసిక సమస్యలతో బాధపడుతున్న కొంతమందికి 12 వారాల పాటు ఏరోబిక్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత ఇందులో రోజుకు గంట చొప్పున వారానికి కనీసం 3 సార్లు ఈ శిక్షణలో పాల్గొన్న 75% మంది గుండె స్పందనను పరిశీలించినప్పుడు హార్ట్ రేట్ సాధారణంగా ఉంది. ఆందోళన స్థాయిలు బాగా తగ్గుముఖం పట్టినట్లు పరిశోధకులు గుర్తించారు. అమెరికాలో చేసిన మరో అధ్యయనంలోనూ ఇవే ఫలితాలు వచ్చాయి. ఆఫీసులు, ఇళ్లలో ఒకే చోటకు పరిమితమైన వాళ్లలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇలాంటి వారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం, నిత్యం కాసేపైనా నడవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఆందోళన, ఒత్తిళ్లను బాగా తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల మెదడులో ఎండార్ఫిన్ రసాయనాలు విడుదలవుతాయి. దీంతో మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల భావోద్వేగాలపై నియంత్రణ వస్తుంది. ప్రతికూల ఆలోచనలు తగ్గిపోతాయి. కాబట్టి నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిదని పరిశోధకులు వివరిస్తున్నారు.
పొరపాటునో ప్రమాదవశాత్తుగానో కరెంట్ షాక్కు గురైనప్పుడు కొన్ని క్షణాల పాటు మన ఒళ్ళంతా వణికిపోతుంది. కొన్ని క్షణాలైనా ఆ బాధను మనం వెంటనే మర్చిపోలేం. మరి ఇలాంటి షాకులు ముఖంలో తరచుగా వచ్చిపోతుంటే ఆ బాధల్ని మాటల్లో చెప్పలేం. దుర్భరంగా ఉంటుంది. ముఖంలోని ఫేషియల్ నరం దెబ్బతిన్నప్పుడు ముఖంలో తరచుగా షాక్ కొట్టినట్లుగా బాధలు ఎదురవుతూ ఉంటాయి. ట్రైజెమినల్ న్యూరాలజియాగా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ నుంచి క్రేనియల్ నర్వ్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రేనియల్ నర్వ్స్లో ముఖ్యంగా 5th క్రేనియల్ నర్వ్ ట్రైజెమినల్ నర్వ్ అనేది ఫేస్కి సెన్సేషన్ సప్లై చేస్తూ ఉంటుంది. ఈ ట్రైజెమినల్ నర్వ్ కనుక కొన్ని కారణాల చేత ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళకి ఫేస్ మీద కరెంట్ షాక్ కొట్టినట్లు కానీ, లేకపోతే ఏదో పొడిచినట్లు కానీ, లేకపోతే కత్తితో గాయం చేసినట్లు కానీ వీళ్ళకి ఈ సిమ్టమ్స్ డెవలప్ అవ్వచ్చు అన్నమాట. ఎక్కువ శాతం మందికి ఈ ట్రైజెమినల్ నర్వ్ అనే దగ్గర, అంటే బ్రెయిన్కి దగ్గరలో ఈ ట్రైజెమినల్ నర్వ్ పాన్స్ దగ్గర ఎంటర్ అయ్యే దగ్గర కొంతమందికి రక్తనాళాలు వెళ్తూ ఉంటాయి, ఆర్టరీస్, వెయిన్స్. ఇవి కొన్ని ఎక్స్ట్రా వెజల్ కానీ, లేకపోతే అవే కోర్స్ తీసుకోవటం వలన కానీ ఈ నర్వ్ని టచ్ చేయటం వలన ఏమవుతుందంటే సాధారణ నార్మల్ సెన్సేషన్ కూడా పెయిన్ క్యారీ చేసే నరాల మీదకి క్రాస్ టాక్ లాగా జరగటం వలన వీళ్ళకి ఆ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే చాలామందిలో ఈ వెజల్ కంప్రెషన్ వలనే కాకుండా కొంతమందికి ఆ ఏరియాలో ఏమైనా ట్యూమర్స్ ఉండటం వలన కూడా ఈ పెయిన్ రావచ్చు అన్నమాట. ట్రైజెమినల్ న్యూరాలజియా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ముఖ్యంగా చాలామందికి మెడిసిన్స్తో మనం ట్రై చేయొచ్చు. అంటే ఒకవేళ రెండు పక్కల ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే సెన్సేషన్ కనుక తగ్గితే కనుక మనం ఖచ్చితంగా వీళ్ళకి స్కాన్ అయితే చేయాల్సి ఉంటుంది. ట్యూమర్స్ లాంటివి ఉంటే కనుక మనం డైరెక్ట్గా సర్జరీ చేయించుకోవచ్చు. అంటే ట్యూమర్ సైజుని బట్టి ఏ ట్యూమర్ అయి ఉండొచ్చు అనేది నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి మనం సర్జరీ చేయించుకోవచ్చు. ఈ సర్జరీలో ముఖ్యంగా కామన్గా చేసేది మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ చేస్తారు. మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అంటే ఇక్కడ స్కల్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఈ రక్తనాళం వెళ్ళే దగ్గర నుంచి కనుక, అంటే ట్యూమర్ లాంటిది ఏమి లేకపోతే కనుక బహుశా రక్తనాళం పక్క నుంచి నరాన్ని తోస్తున్నా లేకపోతే కొద్దిగా అదిం పెడుతున్నా ఉంటే కనుక ఆ రెండింటిని గ్యాప్ క్రియేట్ చేసి దానికి మధ్యలో చిన్న గ్రాఫ్ట్ లాంటిది పెడతాం. ఎండలు మండిపోయే వేసవి అయినా, వణికించే చలికాలమైనా, జల్లులతో తడిపే వానాకాలమైనా, సీజన్ ఏదైనా సరే దాని ప్రభావం ముందుగా మన శరీరానికి రక్షణ కవచమైన మన చర్మంపైనే కనిపిస్తుంది. అయితే మిగతా కాలాలతో పోలిస్తే 40 డిగ్రీలకు అటూ ఇటుగా ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం మన చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ బాణుడి ఉగ్ర రూపానికి చర్మం ఇట్టే కమిలిపోతూ ఉంటుంది. చెమట పొక్కులు మొదలుకొని సెగ్గడ్డల దాకా ఎన్నో రకాల సమస్యలు మన చర్మంపై దాడి చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, వేసవి సీజన్ ముగిసే వరకు చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో చర్మానికి సమస్యల తాకిడి ఎందుకు ఎక్కువ? చలికాలం నుంచి మనం ఎండాకాలం షిఫ్ట్ అయ్యేటప్పుడు హెయిర్ ఫాల్ అనేది గమనిస్తూ ఉంటాము. ఈ హెయిర్ ఫాల్ అనేది తలస్నానం చేసేటప్పుడు కానీ, తల దువ్వేటప్పుడు కానీ, లేదంటే తలస్నానం చేసేటప్పుడు కానీ కనపడుతూ ఉంటుంది. దీన్ని మనం టీలోజిన్ ఎఫ్లూయం అంటాం. అంటే స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ అని చెప్పొచ్చు. కోల్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఎగ్జామ్ స్ట్రెస్ కానీ రిలేటెడ్ హెయిర్ ఫాల్ అని చెప్పొచ్చు. ఈ హెయిర్ ఫాల్ కనుక అధికంగా ఉండి రొటీన్ డైట్, అంటే తీసుకునే డైట్ అండ్ లైఫ్ స్టైల్, అంటే డ్రింకింగ్ వాటర్ హెడ్ బాత్ చేయడం, ప్రోటీన్ డైట్ ప్రిఫర్ చేయడం వంటి చేస్తే మనకి ట్రీట్మెంట్ తీసుకోకుండానే ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. కొందరికి హెయిర్ ఫాల్ కంట్రోల్ కాకుండా 1-2 నెలలు క్రాస్ అయిపోతుంటుంది. వాళ్ళు డాక్టర్ కన్సల్ట్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందో కనిపెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బట్టతలకు దారి తీయకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్. ఈ వింటర్ నుంచి సమ్మర్ ట్రాన్సిషన్ అప్పుడు ఎక్కువ స్వెట్ వచ్చి ఎక్కువ ఆయిల్ సెక్రెట్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ ఆయిల్ ఏదైతే డస్ట్ అట్రాక్ట్ అయ్యి ఈ డాండ్రఫ్కి కారణమని చెప్పొచ్చు. అంటే మనం ఈ సమ్మర్లో 2 టైమ్స్ బాత్ ఎలా చేయమని చెప్తామో, తలస్నానం కూడా తరచుగా, అంటే వారానికి 2-3 సార్లు హెడ్ బాత్ చేయడం వల్ల ఆ రోజు సెక్రెట్ అయ్యే స్వెట్ మనం క్లీన్ చేయడం వల్ల స్కాల్ప్ హెల్తీగా ఉండి డాండ్రఫ్ ఫ్లేర్ కాకుండా ఉంటుంది. థర్డ్, మొటిమలు.
ఈ సమ్మర్కి వచ్చేసరికి మొటిమల్ ఫేస్ మీద ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ అంటే సీబం, ఆ సీబం ఎక్కువ సెక్రెట్ అవడం వల్ల మొటిమలు అధికమయ్యి చీమ్ పట్టి గడ్డలు అవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ పస్ రాగానే సొంత వైద్యం తీసుకోకుండా గడ్డలు అవుతూనే వాటిని ప్లగ్ చేయకుండా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్స్ లేదా రెటినాయిడ్ అనే క్యాప్సూల్స్ లేదంటే సల్సిలిక్ యాసిడ్ పీల్స్ అనే ప్రొసెస్ అడ్వైస్ చేస్తుంటారు. ఈ మొటిమలు రాగానే డిలే చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల అవి పర్మనెంట్ మార్క్స్ స్కార్స్ పడకుండా చూసుకోవచ్చు. థర్డ్, లిప్స్ అన్ని ఈ సమ్మర్ స్టార్ట్ అవుతూనే డీహైడ్రేషన్, అంటే మనం చలికాలం నుంచి ఎండాకాలం షిఫ్ట్ అయ్యేటప్పుడు వాటర్ ఎన్హాన్స్మెంట్స్ అది తీసుకోపోవడం వల్ల ఫస్ట్ రియాక్టే లిప్స్ బాగా క్రాక్ అయ్యి ఎండకు తిరిగినప్పుడు నలుపు అయిపోతూ ఉంటాయి. దాన్ని కీలైటిస్ అంటాం. సో ఈ కీలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది ఎంతవరకు తగ్గుతాయి అంతవరకు వాటర్ ఇంటేక్ మనం ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల ఆ లిప్స్ క్రాక్ కాకుండా ఉంటాయి. అలానే ప్రొఫెషనల్ లిప్ బామ్స్ ఉంటాయి. అవి SPF 15, 30 SPFలో మనకి అందుబాటులో ఉన్నాయి. అవి వాటర్ తాగినప్పుడల్లా లిప్ బామ్ పెట్టుకోవడం వల్ల ఈ యూవీ రేస్ నుంచి లిప్స్ డ్యామేజ్ కాకుండా నలుపు కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎండల ధాటికి ఎదురయ్యే చర్మ సమస్యలు ఎలా ఉంటాయి? ముఖం పైన మంగు మచ్చలు, ఫ్రెకిల్స్. మంగు మచ్చలు అంటే హార్మోన్ పరంగా సన్ రిలేటెడ్ మచ్చలు అని చెప్పొచ్చు. ఇవి బటర్ఫ్లై పార్ట్ ఆఫ్ ఫేస్ అంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ఫేస్లో వస్తూ ఉంటాయి. సమ్మర్ రాగానే దాని ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ అయిపోయి ఇంకా ఎక్కువగా నలుపుగా కనపడుతూ ఉంటాయి. సో ఈ సమ్మర్ స్టార్ట్ అవుతూనే మనం ఇంట్లో ఉన్న మన ఎండకు తిరిగినా తిరగకపోయినా ఒక 50 SPF సన్స్క్రీన్ అంటే సూటే సన్స్క్రీన్ రెగ్యులర్ యూస్ చేసుకోవడం వల్ల ఆ ఫ్రెకిల్స్, మంగు మచ్చలు అధికంగా కాకుండా చూసుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్లో మనం చెప్పాల్సిన సెగ్గడ్డలు అంటే డీహైడ్రేషన్, సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల ఒంటిపైన ఓపెనింగ్స్ అంటే కంటి దగ్గర, మూతి దగ్గర, నోస్ దగ్గర, చెవి దగ్గర, బటక్స్ పైన ఏదైతే బాడీ ఓపెనింగ్స్ ఉంటాయో అక్కడ క్రాక్ అయ్యి అక్కడున్న బ్యాక్టీరియా ఏదైతే హెయిర్ ఉందో అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి ఈ సెగ్గడ్డలకి దారితీస్తూ ఉంటాయి. యాక్సిలస్ సంకల్లో కూడా చూస్తుంటాం. ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో హెయిర్కి ఇన్ఫెక్ట్ అయ్యి విపరీతమైన నొప్పి, చీము, రక్తం వస్తూ ఉంటాయి. సో ఈ సెగ్గడ్డలు రాకూడదంటే సాధ్యమైనంత వరకు వాటర్ ఎంత వీలవుతే మనకి అంత వాటర్ ఎక్కువ తీసుకోవటం, వీలవుతే ఎక్కువగా ఎండకి మనం వెళ్ళకపోవటం, అంటే డీహైడ్రేషన్ కాకపోవటము. అండ్ ఈ సెగ్గడ్డలు వచ్చేవాళ్ళు వాళ్ళ డైట్లో జింక్ డైట్ అంటే ఈ రాగి జావా, డ్రై ఫ్రూట్స్ ప్రిఫర్ చేయటము, అండ్ వేడి నీళ్ళు కాకుండా చల్లనీళ్ళతో స్నానం చేయటము అట్లా చేయగలిగితే మన ఇమ్యూనిటీ, రోగనిశక్తి పెంచుకొని మంచి హైడ్రేషన్ మీద ఉంటే ఈ సెగ్గడ్డల భారం పడకుండా ఉంటాము. చెమటకాయలు అంటే తల నుంచి కాళ్ళ వరకు చెమట గందులు ఉంటాయి. దాన్ని ఎక్రాన్ గ్లాండ్స్ అంటాం. ఈ సమ్మర్లో ఏమవుతుందంటే ఎక్సెసివ్ స్వెట్ రావటం వల్ల, ఎక్కువ చెమట రావటం వల్ల టైట్ క్లోతింగ్ వేసుకుంటే ఆ చెమట గందులు బ్లాక్ అయిపోయి స్వెట్ బయటికి రాలేక లోపల బ్రేక్ అయిపోయి ఈ చెమటకాయలకి దారితీస్తుంటుంది. దాంట్లో మిల్లీరియా రూబ్రా అంటే రెడ్గా ఉండే చెమటకాయలు అనమాట. ఇవి మనం ఇట్లా పొయ్యిలో ఉన్నట్టు ఫీలింగ్ చెప్తుంటారు. సో ఈ చెమటకాయలు వచ్చిన వాళ్ళు కూల్ ప్లేస్ ప్రిఫర్ చేయడం మంచిది. అలానే విటమిన్ సి డైట్, పులుపు ఎక్కువ ప్రిఫర్ చేయడము, వాటర్ బాగా తాగడము, కూల్ ప్లేస్లో ఉండడము, సాధ్యమైతే 25 to 30 degreesలో మనం చూసుకోగలిగితే ఈ యాంటీఫంగల్ లోషన్స్ వాడుకోవడము, డాక్టర్ కన్సల్ట్ అయ్యి యాంటీహిస్టమిన్స్ అంటే దురద మంట తగ్గించే టాబ్లెట్స్ ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల మనము కాంప్లికేషన్స్ లోనవ్వకుండా చెమటకాయలు రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు. ఎండలతో తలెత్తే చర్మ సమస్యలకు వైద్యపరమైన సాయం ఎలా ఉంటుంది? ఈ సమ్మర్లో మనం కాస్మెటిక్స్ గురించి చాలామంది అడుగుతుంటారు. సో ఎటువంటి సన్స్క్రీన్ వాడుకోవాలంటారు. సో ఈ సన్స్క్రీన్ అనేది దాని పక్కన SPF అని ఉంటుంది, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. ఎంత నెంబర్ హై ఉంటే అంత మంచిదని అర్థం. మన స్కిన్ టైప్ బట్టి క్రీమా, జెల్లా, లోషన్ అనేది డాక్టర్ అడ్వైస్ చేస్తుంటారు. ఈ సన్ స్క్రీన్ కూడా మనం పెట్టుకోగానే పనిచేయదు. ఒక 20 to 30 నిమిషాలు మన ఎండలో వెళ్ళక ముందే మనం అప్లై చేసుకుని ఎండలో వెళ్తే మన సూర్యరశ్మి నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. కొంతమంది ఈ సన్ స్క్రీన్ వాడుతున్నాను నేను నలుపు అవుతున్నా అనుకుంటారు. సన్ స్క్రీన్కి నలుపుకి ఎటువంటి సంబంధం లేదు. కొంతమంది నేను సన్ స్క్రీన్ పెట్టుకున్నంతసేపు నల్లగా ఉన్నా అంటారు. సన్ స్క్రీన్లో ఫిజికల్, కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఈ కెమికల్ ఏదైతే సన్ స్క్రీన్ ఉందో మనం అప్లై చేసుకుంటే కొంచెం నలుపు అనిపిస్తాం, నలుపు అవ్వం కానీ నలుపు అనిపిస్తాం. అలానే ఈ సన్ స్క్రీన్ వాడుకుంటే మంగమచ్చలు కూడా మనకి అధికంగా కాకుండా ఉంటాయి. ఈ మంగమచ్చలు వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ 10 తర్వాత సన్ స్క్రీన్ వాడుకోవడం మంచిది. ఈ వాటర్ గేమ్స్ ఆడటం వల్ల కానీ, సీ షోస్ కానీ వెళ్తూ ఉంటారు. వాళ్ళలో సన్ స్క్రీన్ వాటర్ తోటి వాష్ అయిపోవడం వల్ల ప్రతి గంటకు ఒకసారి సన్ స్క్రీన్ నీళ్ళలో ఉన్నసేపు సన్ స్క్రీన్ పెట్టుకోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా, యూవీ రేస్ నుంచి త్వరగా మనం నలుపు కాకుండా మనం ఈ సన్ స్క్రీన్ కాపాడుతూ ఉంటుంది. సోప్స్ అడుగుతూ ఉంటారు. సో ఎక్సెసివ్ స్వెట్ అంటే చెమట వచ్చే వాళ్ళల్లో చార్కోల్ సోప్స్ వాడటం మంచిది. చార్కోల్ సోప్స్ ఏం చేస్తాయంటే స్వెట్ని కొంచెం ఎగ్రైన్ గ్లాండ్స్ని కొంచెం అంటే చెమట వచ్చే గందుల్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ స్వెట్ రాకుండా చూసుకుంటాయి. ఇంటర్ట్రైగో అంటే జాయింట్స్ వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కీటకోనల్ సోప్స్ వాడుకోవచ్చు. కీటకోనల్ సోప్స్ యాంటీఫంగల్ సోప్స్ లాగా వర్క్ చేసి
ఒంటి మీద ఫంగస్ తగ్గించుకుంటూ ఉంటాయి. ఎక్కువ సెగ్గడ్డలు వచ్చే వాళ్ళలో యాంటీబయాటిక్ సోప్స్ అంటే ఈ క్లోరెక్సిడిన్ సోప్స్ ఉంటాయి. అవి డాక్టర్ కన్సల్ట్ అవుతూ మీకు అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఈ క్లోరెక్సిడిన్ సోప్స్ ఎలా ఉంటాయంటే ఈ ఒంటి మీద బ్యాక్టీరియా శాతం తగ్గించడం వల్ల మనకి సెగ్గడ్డలు వచ్చే అవకాశాలు తక్కువ అవుతూ ఉంటాయి. అలానే ఈ డస్టింగ్ పౌడర్స్ క్లాట్రిమోజల్ కానీ, కీటకోనజోల్ కానీ, లూలికోనజోల్ కానీ డస్టింగ్ పౌడర్స్ ఉంటాయి. ఈ స్నానం చేసి రాగానే ఈ జాయింట్స్లో డస్ట్ చేసుకుంటూ ఉండి బాడీ మీద కూడా స్ప్రే చేసుకుంటూ ఉంటే జాయింట్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, జాయింట్స్లో వచ్చే ఈ చెమటతో వచ్చే స్మెల్ కానీ, లేదంటే ఈ చెమటకాయల నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. వేసవిలో చర్మ సంరక్షణ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధ్యమైనంత వరకు సీజనల్ ఫ్రూట్స్ అంటే ఈ నేచర్ ప్రకారం మనకు విటమిన్ సి డైట్ అధికంగా ఉండే లెమన్, ఈ మ్యాంగోస్, దాంట్లో విటమిన్ సి, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. అవి మనకి చెమటకాయలు రాకుండా, మొటిమలు అధికంగా కాకుండా చూసుకుంటాయి. అలానే ఇప్పుడు చూస్తున్నాం కర్డ్, పెరుగు అనేది న్యాచురల్ ఇమ్యూనిటీ, న్యాచురల్ ప్రోబయోటిక్స్ అంటే మన రోగనిరోధక శక్తి పెంచేదన్నమాట. సో ఈ సమ్మర్లో కూడా మనం ఈ ఎక్కువ పెరుగంగా ప్రిఫర్ చేయగలిగితే ఇమ్యూనిటీ పెరిగి న్యాచురల్గా ఈ సెగ్గడ్డలు, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ దారిని పడకుండా ఉంటాం. అలానే ఫ్రూట్స్లో ఈ తాటి ముంజలు, కోకోనట్ వాటర్ ఇవన్నీ తీసుకోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాము. అలానే ఏం అవాయిడ్ చేయొచ్చు అంటే నైట్ టైం మొటిమలు వచ్చే వాళ్ళల్లో ఎక్కువ శాతం పాలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మనం వాడకపోవటం వల్ల మొటిమలు అధికంగా కాకుండా ఉంటాయి. అలానే విటమిన్ ఏ డైట్, క్యారెట్స్, పపాయ అవి ప్రిఫర్ చేయటము, జింక్ డైట్ అంటే రాగి జావా, డ్రై ఫ్రూట్స్ అవి ప్రిఫర్ చేయడం వల్ల, వాల్నట్స్, ఒమేగా 2 డైట్, బాదం పప్పులు ఇవి ప్రిఫర్ చేయడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాకుండా అండ్ స్కిన్ ఈ సమ్మర్లో ఎక్కువ డ్యామేజ్ కాకుండా మనం బయటపడిపోవచ్చు. ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే వరకు బయట తిరగడాన్ని తగ్గించుకోవాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్లను పట్టించుకోవాలి. ఈ సీజన్లో కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం చర్మానికి ఎంతో మేలు. చెమటకాయలు, సెగ్గడ్డలు తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య సాయం పొందాలి. చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో ఒక గ్లాస్ నీళ్లలోకి కొద్దిగా చింతపండు, కొంచెం బెల్లం కలిపి నిత్యం తాగడాన్ని అలవాటు చేసుకోండి. తీవ్రమైన ఎండదెబ్బ, దప్పికల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.